దేవుడికి కావలసింది విరిగిన నలిగిన హృదయం కావాలి. ఎప్పుడైతే హృదయం శుద్ధి గలవారు దేవుడు చూచుదురు, ఆ మాటకి ఈ హృదయం సరిగ్గా లేకపోతే మనం దేవుడితో మాట్లాడలేం, పరిశుద్ధాత్మ శక్తిని మనం పొందుకోలేం. ఎప్పుడైతే దేవుడితో మాట్లాడాలంటే, దేవుడితో నడవాలంటే, ఆయనతో సహవాసం కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి. అప్పుడే ఆయన నీలోకి వచ్చి నీలోని నివాసం చేస్తాడు. ఆయన ఒక మాట చెప్పినాడు, ఆయన ఆజ్ఞ ప్రకారం పాటించినప్పుడు ఆయన చిత్తాన్ని మన పట్ల సంపూర్ణంగా జరిగిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక.